హాయ్ అండి. ఈరోజు మా కూర వచ్చేవాటికి ఎండు చేపల పులుసు. ఎండు చేపలు ఒక 5 నిమిషాలు కడిగి నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి ములక్కాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు పులుసు, కారం. నా దగ్గర పచ్చిమిరకాయలు లేవు, పచ్చిమిరకాయలు వాడట్లేదు. ముందు చేప ముక్కలు వేపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ములక్కాయ ముక్కలు వేసుకొని కూర చేసుకోవాలి. ఇట్లా నూనె కాగిన తర్వాత దానిలో వేసామనుకోండి ముక్క చెదిరిపోకుండా ఉండిద్ది. ఇదిగోండి, అది వేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాక కూర వండుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి, ఇదిగోండి ఎండు చేపల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. చాలా బాగుండిద్ది ఇట్లా వండుకుంటే. ఉప్పు చేపలు కదా, కొంచెం ఉప్పు వేసుకొని వండుకున్నాం కాబట్టి ఉప్పు కారం అంతా సరిపోయింది. బాయ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.